హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆల్ అబౌట్ ఫుడ్ అండ్ గార్డెనింగ్. ఈరోజు మనము స్వీట్ లెమన్ అండ్ టేబుల్ ఆరెంజ్ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఏది ఎక్కువగా తీయగా ఉంటుంది, అండ్ స్వీట్ లెమన్కి ఆరెంజ్కి ఏంటి డిఫరెన్స్. చూడడానికి రెండు ఒకేలా ఉంటాయి, బట్ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో ఈరోజు మనం వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇవి చూసారా, చిట్టి చిట్టి కమలా పండు ఎంత బాగుంటాయో చూడడానికి. ఇవి కనుక చెట్టు నిండా ఒకేసారి ముగ్గితే చాలా చాలా బాగుంటుంది. అయితే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెడతాం కదా మనకి ఇంట్లో అట్రాక్టివ్గా, ఆఫీస్లో వాటిలో సేమ్ అలానే ఉంటుంది. చెట్టు నిండా ఒక్కసారి కాస్తాయి ఇవి, అండ్ దగ్గరగా ముగ్గుతాయి అన్నమాట. అంటే ఆల్మోస్ట్ దగ్గరగా చెట్టు నిండా కూడా ఒకటే కలర్లో ఈ ఫ్రూట్స్ ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది. మీరు ఏదైతే చిన్న చిన్న బాల్కనీస్ ఉండి కొంచెం ఇలా అట్రాక్టివ్ ప్లాంట్స్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఈ ప్లాంట్ తీసుకోండి. వీటిని టేబుల్ ఆరెంజ్ అంటారు. ఇలానే ఇప్పుడు ఈ మొక్కలు తీసుకొచ్చి నేను ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఇదే కుండీతో కొన్నాను, సేమ్ ఇలానే ఉంచాను. దీనికి పెద్దగా ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వట్లేదు నేను. ఏంటంటే ఈ చెట్టు పెద్దగా అవ్వక్కర్లేదు, ఇలానే ఉంటే సరిపోతుంది అని నేను ఇలా ఉంచేసాను. మీరు కూడా కావాలంటే కొంచెంగా ఫర్టిలైజర్స్ ఇస్తే ఏంటంటే ఎక్కువ కొంచెం బుషీగా అవుతుంది అంతే తప్ప చాలా హైట్ అయితే పెరగదు. సో ఈజీగా పెంచుకోవచ్చు. దీనికి వచ్చిన కొన్ని ఫ్రూట్స్ కూడా నేను తెంపాను, అండ్ ఇక్కడ చూపిస్తాను చూడండి వెనకాల. ఇవన్నీ కూడా ఒక 4-5 నేను కోసేసాను ఆల్రెడీ. చాలా చాలా బాగుంటుంది చూడడానికి. టేస్ట్ అయితే నేను ఈ వీడియో ఎండ్లో చెప్తాను. స్వీట్ లెమన్కిను ఈ టేబుల్ ఆరెంజ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో. టేబుల్ ఆరెంజ్ అండ్ ఈ స్వీట్ లెమన్లో ఆల్మోస్ట్ చాలా వరకు సిమిలారిటీస్ ఉంటాయి. ఏంటంటే పూత మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, చిన్న చిన్న పిందులు. దీనికి నేను పెద్దగా పట్టించుకోకపోయినా, అంత ఫర్టిలైజర్స్ అలాంటివి ఇవ్వకపోయినా కూడా ఇది చిన్న చిన్నగా మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంది. అలానే స్వీట్ లెమన్ కూడా ఒకసారి ఫ్రూటింగ్ అయిపోతున్న వెంటనే దానంతట అది మళ్ళీ కొత్త ఫ్లవర్స్ తోటి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో మొక్కల్ని పెంచుకోవడం ఈ రెండింటిని చాలా ఈజీ. ఇంకో విషయం ఏంటంటే స్వీట్ లెమన్ కన్నా టేబుల్ ఆరెంజ్ ఆ సైజ్ ఆ పేరులోనే ఉంది, టేబుల్ ఆరెంజ్ అని. అలా చిన్న కుండీల్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చింది స్వీట్ లెమన్. ఇది చూడండి, మనకి డిఫరెన్స్ ఏంటంటే ఇది గుడ్డు ఆకారంలో ఉంటుంది. ఎగ్ ఎలా ఉంటుంది ఓవల్ షేప్లో, ఆ షేప్లో వస్తాయి ఈ ఫ్రూట్స్. చాలామంది ఏం చేస్తారంటే మనం నర్సరీస్కి వెళ్ళినప్పుడు స్వీట్ లెమన్ కావాలి అంటాం ఆ మొక్క. కానీ ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే వాళ్ళు ఏదో పనిలో ఉండొచ్చు, కొంతమందికి ఆ డిఫరెన్స్ తెలియదు. ఇప్పుడు టేబుల్ ఆరెంజ్ ఉంటుంది, స్వీట్ లెమన్ కూడా అదే నర్సరీలో ఉండొచ్చు, కాకపోతే ఉన్న పని వాళ్ళు కావచ్చు, వాళ్ళకి రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది తెలియకపోవడం వల్ల మనం స్వీట్ లెమన్ అడిగినప్పుడు వాళ్ళు టేబుల్ ఆరెంజ్ అనేది ఇస్తూ ఉంటారు. ఈ పిందులు ఏదైతే వాటికి ఫ్రూట్స్ ఉంటే మాత్రం మీరు ఇలా ఓవల్ షేప్ ఉన్నది స్వీట్ లెమన్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆకులు చూస్తున్నారు కదా, ఆకులు కూడా డిఫరెన్స్ అనేది కొంచెంగా ఉంటుంది. చూడండి, అలా పొడుగ్గా ఉంటాయి. లెంతీగా ఉండేది ఎప్పుడు స్వీట్ లెమన్, అండ్ రౌండ్గా కొంచెం నిమ్మ మొక్కలా ఉండేదేమో టేబుల్ ఆరెంజ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆ డిఫరెన్స్ తెలుసుకుంటే ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. రెండు మొక్కలు ప్రైస్ కూడా సేమ్ ఉంటుంది అండ్ చూడడానికి ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. సో ఎప్పుడైనా ఈ ఫ్రూట్ షేప్ ఒకటి డిఫరెన్స్ ఉంటుంది వీటిలో, అండ్ ఆ లీవ్స్ కూడా కొంచెం ఓవల్ షేప్లో ఉన్నట్టు ఉంటాయి. అది గుర్తుపెట్టుకొని మీరు మొక్కని తెచ్చుకోవచ్చు. కొంతమంది నిమ్మ మొక్క పెంచుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే దానికి ముళ్ళు ఉంటాయి కాబట్టి. మేబీ కొంతమంది ఏంటంటే అవి హెల్త్కి మంచిది కాదు నిమ్మ మొక్క ఇంట్లో ఉంటే. ఏదైతే కొంతమంది గోరింతాకు కరెక్ట్గా ఉండదు అంటారో, సో ఇది కూడా ఇలా పెంచుకోవడానికి మాకు ఇంట్రెస్ట్ ఉన్నా బట్ మా ఇంట్లో అంత ఇష్టపడరు అని చాలామంది నాకు నర్సరీకి అలా వెళ్ళినప్పుడు చెప్పారు. సో ఎవరైతే నిమ్మ మొక్క పెంచుకోవడానికి పెద్దగా ఇష్టపడరో, పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా ఇబ్బంది పడతారో, అలాంటి వాళ్ళు ఈ స్వీట్ లెమన్ని ఈజీగా పెంచుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే దీనికి ఒక్క ముళ్ళు కూడా ఉండదు. చూస్తున్నారు కదా మీరు, కింద నుంచి పై వరకు ఈ మొక్కకి ఎక్కడ ముళ్ళు అనేది ఉండదు. అలానే టేబుల్ ఆరెంజ్ కూడా ఎక్కడ ముళ్ళు ఉండవు. సో ఈ రెండు మొక్కలు మీరు ఈజీగా పెంచుకోవచ్చు. కాకపోతే బాల్కనీ గార్డెన్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉండేది టేబుల్ ఆరెంజ్. కాస్త స్పేస్ ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళకి స్వీట్ లెమన్ చాలా బెస్ట్. ఎందుకంటే స్వీట్ లెమన్ అనేది కొంచెం బుషీగా హైట్ పెరుగుతుంది. టేబుల్ ఆరెంజ్ అయితే అలా మినియేచర్లా చిన్న కుండీల్లోనే ఈజీగా పెరుగుతాయి అన్నమాట. ఆ డిఫరెన్స్ ఒకటి మనం ఆలోచించి తీసుకుంటే బెటర్. రెండు మొక్కల్లో ఇప్పుడు ఏదైతే
ఎక్కువగా తీయగా ఉంటుంది, ఏది కొంచెం పుల్లగా ఉంటుంది అనే విషయం తెలుసుకుందాము. స్వీట్ లెమన్లో ఇప్పుడు కాయలన్నీ ఆల్మోస్ట్ చూడడానికి ఒకేలా ఉన్నాయి. వీటిలో బాగా రంగు వచ్చిన కాయ తీసుకుందాము. ఇది కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఒక పక్క ఎల్లోగా ఉంది, ఒక పక్క లైట్ గ్రీనిష్గా ఉంది. సో ఏదైతే కొంచెం బెటర్గా ఉందో ఆ కాయలు నేను తెంపుతున్నాను. ఇంకొకటి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది కొంచెం బెటర్ ఎల్లోయిష్గా ఉంది, కాకపోతే కొంచెం చిన్న కాయ. సో ఇలా 2 కాయలు తీసుకున్నాను. చూడండి, ఈ రంగులో ఉంటుంది. దీనికన్నా కాస్త గ్రీనిష్గా ఉన్నప్పుడు మీరు కట్ చేసి వెజిటబుల్స్ కూరగాయలు ఎలా అయితే మీరు నిమ్మకాయని వాడతారో అలా వాడుకోవచ్చు. ఈ కలర్ వచ్చిన తర్వాత మాత్రం మనం తినడానికి రెడీగా ఉంటుంది. టేబుల్ ఆరెంజ్ కూడా చూద్దాము. దీంట్లో ఆల్మోస్ట్ కలర్ అన్నీ ఒకేలా ఉన్నాయి. ఇక్కడ చూద్దాము. నాకు ఈ తినడానికన్నా ఈ చూడడానికి ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది. ఇది చూడండి, ఇది కొంచెం బెటర్ కదా. సో ఇదొకటి తెంపుదాము. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటో చూద్దాం. అండ్ ఇక్కడ మీరు కలర్స్ కూడా డిఫరెన్స్ తెలుస్తుంది కదా. టేబుల్ ఆరెంజ్కి కంప్లీట్ ఆరెంజ్, స్వీట్ లెమన్ yellowish కలర్. సో ఇది ఆ డిఫరెన్స్ సైజ్, ఫ్రూట్ సైజ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ముందుగా నేను ఇది టేబుల్ ఆరెంజ్ ఒలుస్తున్నాను, ఆ పీల్స్ అంతా తీస్తున్నా. సేమ్ మనకి కమలా పండు ఎలా ఉంటుందో సేమ్ అంతే అండి. దీనికి లోపల కూడా అలానే ఉంటుంది, కాకపోతే చిట్టి చిట్టి కమలాలు అనమాట. సో ఇలా ఉంది. చూడడానికి ఏదో చిన్న సైజు స్వీట్ చూసినట్టు ఉంది నాకు. అండ్ ఇది వీటిని అయితే మనం పీల్ చేయాల్సిన అవసరం లేదు, తొక్క తీయాల్సిన అవసరం ఉండదు. బాగా ముగ్గిన తర్వాత మనం క్లీన్ చేసుకుని తినేయచ్చు. సో వీటికి తొక్క తీయాల్సిన అవసరం అయితే ఉండదు. టేబుల్ ఆరెంజ్కి మాత్రం ఆ తొక్క అనేది తీసేయాల్సి వస్తుంది, సేమ్ కమలా లాగా. ముందుగా నేను ఇప్పుడు ఈ టేబుల్ ఆరెంజ్ ఒకటి తిని చూస్తా. రెడీయా? సో తింటున్నాను. పక్కగా చెప్తాను బాగుంటే బాగుందని. రెండిట్లో ఏ డిఫరెన్స్ ఉందో నేను ఇవాళ మీతో చెప్తా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా ఈ 2 మొక్కల్లో మీరు తీసుకోవాలి అన్నప్పుడు నర్సరీలో ఇలా చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇది కాస్త తీగా ఉంది, కొంచెం అక్కడక్కడ లైట్గా పుల్లగా ఉంది. ఇప్పుడు స్వీట్ లెమన్ తిందాము. స్వీట్ లెమన్ నిజంగా కొంచెం తీగా ఉంది, లోపల గింజలు కూడా కనబడుతున్నాయి మీకు. తింటే బెటర్, చాలా బెటర్. దీంట్లో ఏంటంటే 2-3 గింజలు అనేవి ఉంటాయి లెమన్కి, కాకపోతే తినేయచ్చు మనం. ఆ గింజలు తీసేసి బలంగా తినేయచ్చు. చాలా తీయగా ఉంది. అంటే తీయగా అంటే మళ్ళీ ఫ్రూట్ అంత కాదు, నిమ్మకాయ ఫ్లేవర్లో తీయగా ఉంది ఈ స్వీట్ లెమన్. కాకపోతే అక్కడక్కడ 1-2 గింజలు ఉంటాయి, అవి కొంచెం చూసుకోవాలి. టేబుల్ ఆరెంజ్ తీయగా ఉన్న కొంచెం పులుపు అయితే ఉంది. సో అది డిఫరెన్స్ రెండింటి మధ్య. స్వీట్ లెమన్కి టేబుల్ ఆరెంజ్కి మధ్య డిఫరెన్స్ మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరిచ్చే సపోర్టే నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అట్లీస్ట్ లైక్ బటన్ ఆర్ డిస్లైక్ బటన్, నచ్చినా నచ్చకపోయినా కూడా మీ ఒపీనియన్ని మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. See you again in another interesting video. Till then, happy gardening. Bye bye.